ప్రాణాలు తెగించి పోరాటం చేసిన ఒక మహిళ ఎన్నోసార్లు జైలుకు పోయింది తెలంగాణ కోసం. ఎన్నోసార్లు లాఠీల దెబ్బలు ఉన్నాయి, ఎన్నోసార్లు ఉపాసాలు ఉన్నాయి. అన్ని జిల్లా దెబ్బలు తిని తెలంగాణ సాధించిన కవిత గారి మీద అక్రమ కేసులు పెట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అరెస్ట్ చేయటం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. కావాలని ఎన్నికల ముందే అరెస్ట్ చేయటం, అంతకుముందు కోర్టులో కూడా స్టే తెచ్చుకున్నది. కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అరెస్ట్ చేయొద్దని, కావాలని అరెస్ట్ చేశారు. దీనికి పక్క రేవంత్ రెడ్డి కుట్ర ఉన్నది, మోడీ గారి ప్రమేయం ఉన్నది. ఏది ఏమైనా తెలంగాణలో ఒకట టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నది. రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని అరాచకాలు చేయలే. కానీ ఇది కావాలని కుట్ర చేస్తున్నారు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు బీజేపీ తోటి వారు కుమ్ముక్కారు. ఇక్కడ అన్ని జిల్లా ఒకటై తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని అగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఇండైరెక్ట్ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికే అర్థమైపోయింది. 100 రోజుల లోపల అవి చేస్తాం ఈ చేస్తామని స్కీమ్స్ అనౌన్స్ చేశారు తప్ప ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలే. ఏదో పార్లమెంట్ లో ఎన్నికల లబ్ధి కోసమే ఎన్ని డ్రామాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్లే ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, గ్రామాల లోపల రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలు ఇప్పుడు తెలిసొస్తున్నారు. 9 ఏళ్ల లోపల కరువనే తెలియదు, ఎండిపోయేదని తెలియదు, కరెంటు పోయేది తెలియదు, తాగి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిన మహానుభావుడు. గ్రామాలు సస్యమస్యం చేశాడు. ప్రజలు ఇబ్బందులను గమనించి ఎప్పటికప్పుడు చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ రోజు ఇవాళ ఇప్పుడిప్పుడే 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం అన్ని తీరులో ఫెయిల్ అయ్యింది. నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, కాలువల నీళ్లు లేవు, దేవాద్ర కుంటుపడిపోయింది. ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం కావాలని ఉడకబెట్టి అది ఆపుతున్నారు. అదే కోదాడుకు నీళ్లు తీసుకుపోతున్నారు, అదే వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోతున్నారు. కానీ వేరే ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. నేను ఒకటే వర్ధనపేట నియోజకవర్గ కార్యకర్తలకు కూడా నేను హామీ ఇస్తున్నా, మీకు ఎవ్వరి అవసరం లేదు, నేనున్నా, ఏ కష్టమైనా నేను కాపాడుకుంటాను. ఈ సందర్భంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎంజాయ్ చేశారు. అధికారం మూడుతోటి ప్రజలను కాపాడాలా? నువ్వు వాళ్ళకి దయాకర్ గారికి ఉద్యమంలో పనిచేశావు, నీకు 2 సార్లు ఎంపీ ఇచ్చారు, రూపాయి ఖర్చు లేకుండా పార్టీ గెలిపించారు. ఇలా కష్టకాలం ఉన్నప్పుడు ఉండాలి కదా. రమేష్ ను కూడా 2 సార్లు గెలిపించింది.
కష్టకాలం ఉండాలి కదా, కార్యకర్తలకు అండగా ఉండాలి కదా. మన అధికారం కోసం కేంద్రంలో అధికారం ఉన్నది, రాష్ట్రంలో అధికారం ఉన్నది, వాటి కోసం పోవడం కాదు కదా. ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు ఎన్నో డెవలప్మెంట్, ఇవాళ వర్ధనపేట నియోజకవర్గం ఎట్లా డెవలప్మెంట్ అయింది, వరంగల్ జిల్లా ఎట్లా డెవలప్మెంట్ అయింది, ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. కార్యకర్తలు పాపం అండదండలు ఉన్నారు గ్రామాల్లో కూడా, కార్యకర్తలు ఏం పోతలేరు, లీడర్లే ఆశలకు అటు ఇటు పోతున్నారు. తప్పకుండా ప్రజలను కాపాడే బాధ్యత నాకు.